Hello my dear friends, welcome back our channel GK Next Gen TV. How are you friends? I hope that you are all good and happy. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో అద్భుతంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మోడల్ వర్బ్ అయిన ఆర్ట్ టు స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, చివరి వరకు చూడండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆసక్తి గల యువతతో జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వీరికి సామాజిక అవగాహన కలిగిన ఉద్యోగ మేధావులు కొందరు ప్రోత్సాహం అందించారు. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందుకు తగిన అనుమతులు తీసుకున్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని జయంతి ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మల్లెల వెంకట్రావు గారిని ముఖ్య వక్తగా ఆహ్వానించారు. మల్లెల వెంకట్రావు గారు సుదూరం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సి ఉన్నది కాబట్టి ఒకరోజు ముందే కొల్లాపూర్కు విచ్చేశారు. జయంతి ఉత్సవాలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం పట్ల అవగాహన కల్పించటానికి, ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేయించటానికి టూకే రన్ కాంపిటీషన్ నిర్వహించారు. అదేవిధంగా డ్రాయింగ్ పోటీని మరియు వ్యాసరచన పోటీని కూడా నిర్వహించారు. టూకే రన్ కాంపిటీషన్ను స్థానిక ఎస్ఐ గారు శ్రీ బండారి సురేష్ గారు ప్రారంభించారు. ఎస్ఐ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సభకు వచ్చిన ప్రజలకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఫుడ్ సెక్షన్ కమిటీ ఒకరోజు ముందుగానే వంట సామాగ్రిని సేకరించారు. 14వ తేదీ తెల్లవారుజాము నుంచి వంటను ప్రారంభించారు. ప్రజలందరికీ రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించారు. ఇందుకు గాను ఫుడ్ కమిటీ చాలా కష్టపడింది, చాలా శ్రమించింది. అందుకే వీరిని అందరూ ప్రశంసించారు. ఆసక్తి, అభిరుచి ఉన్న వాళ్ళు 3 రోజుల ముందుగానే తమ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక 14వ తేదీ తెల్లవారుజాము నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పూలమాలలతో ముంచెత్తడం ప్రారంభించారు. జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా, జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా. పూసిన 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 అగా పూసిన పువ్వులు అంబేద్కరుడా, మెరిసిన మెరుపులు అంబేద్కరుడా. డాక్టర్ అంబేద్కర్ జయంతి సమావేశానికి ముందు బైక్ ర్యాలీకి సిద్ధమవుతున్న యువకులు దాదాపుగా స్వచ్ఛందంగా పాల్గొన్న 100 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ సందర్భంగా జై భీమ్ నినాదాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యూత్ కదం తొక్కారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న యువకులకు, అదేవిధంగా రోడ్డుపై వెళ్తున్న ట్రాఫిక్కు పోలీసులు తగిన సూచనలు ఇస్తూ ఈ బైక్ ర్యాలీకి సంపూర్ణంగా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డియర్ ఫ్రెండ్స్, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. అందుకే ఈ జై భీమ్ అనే నినాదానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కానీ కొందరు ఇది మా నినాదం కాదు అని దూరంగా ఉంటారు. వారసత్వంగా మనకు వచ్చిన జ్ఞానం సరైనదో కాదో అని తెలుసుకోవటానికి మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకు చదువు అనే ఆయుధాన్ని ఇచ్చారు. మనమంతా ఈ చదువు అనే టూల్ను చక్కగా వినియోగించుకోవాలి. దీని ద్వారా ఏ నినాదాలు మనవి కావో అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. అర్థం లేని నమ్మకాలను వదిలివేయాలి, జ్ఞానం వైపు అడుగులు వేయాలి. బైక్ ర్యాలీని చూడండి ఫ్రెండ్స్.
అంబేద్కరుడా తెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. మాజీ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ నాయకులు ఎల్లేని సుధాకర్ రావు గారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నీ కోసం జీవిస్తే నీలాగే కష్టమని 10 మంది కోసమైతే జనంలో నిలబడతావని. విద్యార్థినికి బహుమతి ప్రదానం చేస్తున్న కొల్లాపూర్ ఎంఈఓ గారు. ఇదే విధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి కేశవులు సార్ విద్యార్థినికి బహుమతి అందజేస్తున్నారు. జయ హో అరరర జయ హో జయ హో అంబేద్కర్. బతుకు మార్చ రాజ్యాధికారంపై బాటలేసినావయ్యా. దేశ ఘనత చరితపై కదిలిన వీరుడకు చదువే నీ ఆశయము కావాలని అన్నా. ప్రతి పౌరుడు జ్ఞానం పొందాలని కలగన్నావు. జయ హో డాక్టర్ అంబేద్కర్ పాటకు పిల్లలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్న అంజనేయులు సార్ గారు. అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా. డాక్టర్ అంబేద్కర్ గారి నాటిక రూపాన్ని ప్రాక్టీస్ చేస్తున్న చిన్న పిల్లలు. నువ్వెవరికీ తలవంచకూడదు. నీ చదువు నీ భాగ్యం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంగా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? సాధించినప్పుడు అదే సమయంలో సయాజీరావు గారికి ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంది. చూసినా అరరర చూసినా చూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా తెరిసిన మెరుపు నువ్వే. అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో జయ జయ హో అంబేద్కరుడా. బతుకులోన వెలుగు నింపిన సూర్యుడు నీవయ్యా బహుజన రాజ్యంకై. నెలలోన చేపే మణిమోగంగా ఏప్రిల్ 14 జగమంత చాకరి అనంత. జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా. చూసినా అరరర చూసినా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా తెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. జయ హో అంబేద్కర్.
నీకు నువ్వే అంబేద్కరుడా పెరిసిన నీకు నువ్వే అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరా జై అంబేద్కరా. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీకి అభినందనలు. పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు. సహకరించిన ఉద్యోగులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ శాఖకు, ప్రజాప్రతినిధులకు మరియు మహిళలకు, అంబేద్కర్ యువజన సంఘానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ ఉత్సవాలలో అత్యంత గొప్ప విషయం ఏమిటంటే మన జీవితాలు ఈ విధంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండటానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల మాట ప్రకారం వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ అని నమ్మిన వారి నుంచి మాత్రమే డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఇది ఎంతో గొప్ప విషయం. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్. మనం గత 6 వీడియోలలో మోడల్ వర్బ్స్ స్ట్రక్చర్స్ చెప్పుకుంటున్నాం. మోడల్ వర్బ్స్ అనేవి యాక్సిలరీ వర్బ్స్, అంటే ఇవి ఒక రకమైన సహాయ క్రియలు. ఇవి ప్రధాన క్రియకు ముందు వచ్చి వాటి యొక్క అర్థాన్ని మారుస్తాయి. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షెల్, షుడ్, విల్, వుడ్, ఆట్ టు, హ్యాజ్ టు, హ్యావ్ టు వంటివి ముఖ్యమైన మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ మనకు తెలిసిన ఇంగ్లీష్ను మరింత రిచ్గా మారుస్తాయి. మనము ఈ వీడియోలో ఆట్ టు స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ గమనించండి ఫ్రెండ్స్. ఆట్ టు కెన్ బి యూజ్డ్ ఫర్ మోరల్ ఆబ్లిగేషన్స్ ఆర్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. ఆట్ టు అనే మోడల్ వర్బ్ స్ట్రక్చర్ను నైతిక బాధ్యతలు నిర్వహించే సందర్భాలలో ఉపయోగిస్తాం. ఇది కూడా హ్యావ్ టు స్ట్రక్చర్లో ఉపయోగపడుతుంది. స్ట్రక్చర్ గమనించండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి చేసి తీరాలి, నేర్చుకొని తీరాలి. ఈ స్ట్రక్చర్ను అన్ని సబ్జెక్టులకు విడిగా గమనించండి. I ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, V ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, He ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, C ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, It ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, They ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ గమనించండి. ప్రతి ఒక్కరూ వారి జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఎవ్రీవన్ ఆట్ టు రెస్పెక్ట్ దేర్ నేషనల్ ఫ్లాగ్. ఆల్ ఇండియన్స్ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఈ ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు విడిగా గమనించండి. ఐ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, యూ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, హీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, షీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, ఇట్ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, దే ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, మై ఫ్రెండ్ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, మై ఫ్రెండ్స్ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఒక ఎగ్జాంపుల్ను మినిమం 10 times వేగంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ టు ఆట్ టు స్ట్రక్చర్. ఓకే ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ యూ సీ 3 types ఆఫ్ ద వర్బ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, మోహన్ ఆట్ టు సర్వ్ టు అవర్ కంట్రీ. సర్వ్, సర్వ్డ్, సర్వ్డ్. నెక్స్ట్, ఆల్ ఇండియన్స్ ఆట్ టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. సెలబ్రేట్, సెలబ్రేటెడ్, సెలబ్రేటెడ్. శ్రీను ఆట్ టు కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్. కల్టివేట్, కల్టివేటెడ్, కల్టివేటెడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కార్తిక్ ought to agree this agreement. Agree, agreed, agreed. Next, students ought to complete that work. Complete, completed, completed. Okay friends, note these points students. You will practice each one example minimum 10 times. Friends, early morning time is golden time and don't miss it. Next, dear students, do meditation every day for 30 minutes. I wish you all the best friends. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపన ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఇందులో వెరీ సింపుల్ వేలో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పబడుతుంది. మీరు చక్కగా నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా సులభంగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.